తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్న సోమేష్ కుమార్ కు ఏపీ ప్రభుత్వం వైద్య ఖర్చులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించింది. తాజాగా ఆయనకు ప్రభుత్వం 3 లక్షల రూపాయల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లును మంజూరు చేసింది. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి సోమేష్ కుమార్ విభజిత ఏపీలో ఒక్క గంట కూడా పనిచేయలేదు. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించారు. అయినా ఆయన డీఓపీటీ ఆదేశాలను ధిక్కరిస్తూ తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లిపోవాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో సోమేష్ కుమార్ 2023 జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోయారు. ఒక్క గంట కూడా ఆయన ఏపీలో పనిచేయలేదు. ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు పెట్టిన వెంటనే నాటి జగన్ ప్రభుత్వం క్షణాల్లో ఆమోదించింది. ఆ మరుసటి రోజునే ఆయన తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఇక ఓవరాల్ గా ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, యమిని మాజీ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ కు ఏపీ నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్న సోమేష్ కుమార్ కు ఏపీ ప్రభుత్వం వైద్య ఖర్చులు అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా తాజాగా చెల్లించింది. ఆయనకు ప్రభుత్వం 3 లక్షల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను మంజూరు చేసింది. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఉత్తర్వులను కూడా వెలువరించారు. శుక్రవారం ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి సోమేష్ కుమార్ విభజిత ఆంధ్రప్రదేశ్ లో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ లో ఒక్క గంట కూడా ఆయన పనిచేయలేదు. రాష్ట్ర విభజన సమయంలో కూడా సోమేష్ కుమార్ ఏపీ కేటాయించినప్పటికీ కూడా ఆయన డీఓపీటీ ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ తెలంగాణలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఈ వ్యవహారంపై హైకోర్టు వరకు అప్పట్లో వెళ్లినప్పటికీ కూడా న్యాయస్థానం ఆదేశించినప్పుడు కూడా ఆయన మాట వినలేదు. దీంతో ఆయన 2023లో న్యాయస్థానం గట్టిగా చెప్పడంతో 2023 జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత వెంటనే తర్వాత రోజే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా వెళ్ళిపోయారు. ఒక గంటలో కూడా ఆయన ఏపీలో స్వయంగా ఆఫీసులో కూర్చుని అయితే పనిచేసిన పరిస్థితి లేదు. ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు పెట్టిన వెంటనే జగన్ ప్రభుత్వం కూడా అప్పట్లో తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల కారణంగా ఆయనకు వెంటనే వీఆర్ఎస్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఆ మరుసటి రోజునే ఆయన తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కూడా నియమితులయ్యారు. అయితే నిబంధనలు ఏం చెబుతున్నాయంటే ఒక ఐఏఎస్ అధికారి రాజీనామా చేశాక సంవత్సరం వరకు కూడా ఎటువంటి ఆదాయం ఆర్జించే వాటిలో పనిచేయడానికి వీల్లేదు అని నిబంధనలు చెబుతున్నప్పటికీ కూడా ఇమీడియట్ గా ఆయన తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా వెళ్ళిపోవడం, దీంతో ఇప్పుడు పెన్షన్ ఇతర బెనిఫిట్స్ మొత్తం ఏపీని ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏపీని ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక ఐఏఎస్ అధికారి రిటైర్మెంట్ తర్వాత ఏడాది పాటు ఉద్యోగం చేయకూడదు, ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కల్పించే బాధ్యతను భుజాన వేసుకోకూడదు అని కూడా ఉన్నప్పటికీ కూడా అలా చేసినా వారికి పెన్షన్ కట్ చేయడంతో పాటు పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా సోమేష్ కుమార్ ను వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత వాటిని తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్ లో సలహాదారుగా చేరిపోయిన తర్వాత కూడా ఆయనకు తెలంగాణలో పెన్షన్ తో పాటు ఇతర ప్రయోజనాలు పొందడం నైతికంగా కరెక్ట్ గా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు ఏపీఏ పెన్షన్ కావచ్చు ఇతర అలవెన్సెస్ కావచ్చు చెల్లించడం పట్ల అటు అధికార వర్గాల్లో కూడా ఆశ్చర్యం వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్క గంట కూడా ఏపీలో పనిచేయకుండా ఏపీ నుంచి అన్ని ఫెసిలిటీస్ తీసుకోవడం ఏంటనే ప్రశ్నలు కూడా